మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పటికి ఒక 3000 పైనే పాముల్ని పట్టుకొని ఆ 3000 పైనే పాములు పట్టారన్నారు. అసలు మీరు మనస్తాపం చెందడానికి కారణం ఏంటి? పట్టిన తర్వాత డబ్బాలో పెడుతుంటే ఆ కస్టమర్ అన్న ఒక్కసారి ఫోటో తీసుకోవాలి, వీడియో తీసుకోవాలని బతిమాలితే తీశాను. కరిచింది. ఎలా ఉంది మీ ఆరోగ్యం ఏమిటి అని కూడా కరిచిన తర్వాత కూడా అడిగిన బాపత లేదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే మన మానవ ప్రయాణంలో మూగజీవులు అనేకం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగా పాములు అనేది మనకి భద్రాచలం పట్టణంలో అట్లాగే సారపాక పట్టణంలో కూడా ఎక్కువ శాతం కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కూడా ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి. అయితే ఈ పాముల గురించి ఎందుకు సుమన్ టీవీ ప్రేక్షకులకి చెప్పాల్సి వస్తుందంటే, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఏదైతే సారపాక ఐటీసీ పేపర్ బోర్డులో ఆయన ఎంప్లాయీ, ఏదైనా భద్రాచలంలో పట్టణంలో కానీ అట్లాగే సారపాకలో పట్టణంలో కానీ ఎవరి ఇంట్లో కన్నా పాము వస్తే ముందు ఫోన్ చేసేది ఆ శ్రీనివాస్ గారికే. ఆ శ్రీనివాస్ గారు వచ్చి ఆ పాముని పట్టుకొని భద్రాచలంకి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫారెస్ట్లో ఆ పాముని వదిలేయడం కూడా జరుగుతుంది. అయితే ఆ శ్రీనివాస్ గారు దాదాపు ఇప్పటికీ ఒక 3000 పైనే పాముల్ని పట్టుకొని ప్రాణాలతో అడవిలో వదిలేయడం జరిగింది. అయితే శ్రీనివాస్ గారు ఇప్పుడు మనస్తాపం చెంది ఈ పాములు పట్టి ప్రజల భయాన్ని తొలగించే ఈ ఏదైతే పాముల్ని పట్టను అని చెప్తున్నారు. అయితే సుమన్ టీవీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో మరి ముచ్చటిద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. దాదాపు మీరు 3000 పైనే ఇక్కడున్న పాముల్ని పట్టారు, అట్లాగే వాటిని ప్రాణాలతో ఫారెస్ట్లో వదిలారని చెప్పని తెలిసింది. అయితే అసలు మీరు మనస్తాపం ఎందుకు చెందారు? అసలు మామూలుగా అసలు ఈ పాములు ఎన్ని పాములు, ఏ రకమైన పాముల్ని మీరు పట్టారు? దాదాపుగా నేను పాములను చాలా రకాలుగా పట్టానండి. రక్తపింజర్లు పట్టాను, జర్రిగొడ్లు, త్రాచుపాములు, అలాగే కొండ చెలువులు కూడా పట్టానండి. రక్తపింజర్లు, కొండ చెలువులు, కట్లపాములు ఇన్ని పట్టినా సరే ఏనాడు కూడా వాటి తరపు నుంచి నాకు ఎటువంటి మనస్తాపం కలగలేదు. వాటి వల్ల నాకు ఇబ్బంది కలిగిన చిన్న చిటగా ఇబ్బంది తప్ప నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇంత సేవ చేసి పబ్లిక్కి నేను ఇంత సేవ చేస్తున్నా. ఎన్ని వేలు పాములు, మీరు 3000 పైనే పాములు పట్టారని చెప్పాలన్నారు. అంటే మామూలుగా ఎక్కడెక్కడ పెట్టారు? అసలు మామూలుగా దాని గురించి చెప్పండి కొద్దిగా. అసలు పాముల రకాల గురించి చెప్పండి. పాముల్లో రకాలంటేనండి ఎక్కువగా జర్రిగొడ్లు, గోధుమ త్రాచులు, నల్ల త్రాచులు ఇక్కడ మనకు భద్రాచలంలో కనిపిస్తూ ఉంటాయండి. ఇవి ఎక్కువగా పట్టినవి మనకి టెంపుల్ రోడ్లో ఉన్నవి, మన తరక కట్ట మీద, ఆ పైన గుట్ట మీద, తర్వాత శాంతినగరు, అశోకనగరు, సారపాక, బోర్గంపాడు, ఇలాగా మొత్తం పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా పాములు వస్తున్నాయండి. ఎక్కువగా ఎందుకు వస్తున్నాయండి? ఇది అడవి గుట్ట మీద కట్టుకున్న ఇల్లు కాబట్టి వాటి స్థావరాలు మనం ఆక్రమించుకొని కట్టుకోవడం వల్లే అవి వస్తుంటాయి మనకి. అవి తాతపడినప్పుడు జనాలు భయపడుతున్నారు. ఈ జనాలు భయపడినప్పుడు మరి వాళ్ళు నాకు స్పందించగానే నేను వెంటనే వెళ్ళడం జరుగుతుంది. నాకు కూడా నేను చేసే సంస్థ వాళ్ళు నాకు సహకరించడం వల్ల నేను బయటికి ఇమ్మీడియట్గా రావటం, నేను వాటిని సేవ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ పాములు వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కానండి, వీటి వల్ల వాటికి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి అవి ఒక్కసారి బుస కొట్టేసరికి వాళ్ళు కంగారు పడి భయపడిపోయి వాటిని చంపేస్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు మీరు మామూలు కమ్యూనిటీ పరంగా చూసుకున్నా కూడా మీరు దైవభక్తి ఎక్కువ ఉంటుంది మీ కమ్యూనిటీలో కూడా. అంటే పాముల్ని మామూలుగా పూజించే వాళ్ళు ఉంటారు, దేశించే వాళ్ళు ఉంటారు, కొట్టి చంపేసే వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఈ కమ్యూనిటీలో ఉండి కూడా పాముల్ని పట్టి ఎంతో అంటే భయం ఉంటుంది, ఎవరికైనా కూడా చూస్తే భయం వస్తుంది. మీకు ఆ భయం ఉండదా? ప్రతి మనిషికి కూడా భయం ఉంటుందండి, నాకు కూడా భయం ఉందండి. బట్ మూగజీవి, ఈ మూగజీవిని అన్నిటికీ అందరికీ ఉపయోగపడే పాము అండి. పాములు ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయవు. రైతులకి ముఖ్యంగా చాలా ఉపయోగపడే పాములు అండి ఇవి. రైతులకి కప్పల్ని, ఎలకల్ని తింటూ చక్కగా వాటి జీవనాధారం చేసుకుంటే తప్ప ఎవరికి హాని చేసేవి కావు. అవి ఎక్కడ హాని చేస్తాయని చెప్పి మనం తొందరపడతాం. అయితే ఏంటంటే నాకు ఎందుకు భయం లేదంటే, భగవంతుడు ఉన్నాడండి. వాటిని నేను అంత సేఫ్టీగానే పడతాను. ఆ సేఫ్టీగానే నేను తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తాను. ఏదో క్షణంలో ఎప్పుడైనా సరే అవి కాటేస్తాయని భయం కూడా ఉంటుంది. ఎంత భయం ఉన్నా
పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అన్న ఒక లక్ష్యం ఏమిటో మరి తెలియదు, అది భగవంతుడు ఇచ్చింది. శ్రీనివాస్ గారు చెప్పండి, ఫస్ట్ అసలు ఈ పాముని పట్టినప్పుడు మీరు అసలు ఏ పాముని పట్టారు, ఎట్లా పట్టారు, ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఫస్ట్ నేను త్రాచుపామును పట్టడం జరిగిందండి. నేను అంబాసత్రం ఎదురుగా ఉన్న జిరాక్స్ మిషన్ సురేష్ గారి ఇంట్లో ఉండి వాళ్ళ అద్దెకి ఫస్ట్. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో త్రాచుపాములో వచ్చేవి. వస్తే వాళ్ళు పెద్దవాళ్ళ వయసులో అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పట్టడానికి వాళ్ళకి భయం వేసింది. నాకు చెప్తే నేను సరే వెళ్ళాను. నేను వెళ్ళి చూడగానే పట్టాను. ఆ పట్టిన తర్వాత ఆ వీడియో మెల్లిమెల్లిగా వైరల్ అయిపోయింది జనాల్లోకి. ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి ఒక అతను ఉన్నారండి, నా స్నేహితుడు, జంతు ప్రేమికులు కుమార్ గారని. అతని వల్ల భద్రాచలంలో మరికొంచెం స్ప్రెడ్ అయిపోయింది నెంబరు. ఈ నెంబర్ స్ప్రెడ్ అవ్వడం, అతను కూడా ఎక్కడైనా స్నేక్ వచ్చినా సరే ఎంఆర్ఓ ఆఫీస్లో అవనండి, పశువుల హాస్పిటల్ అవనండి, మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఫోన్ వచ్చిందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కూడా పట్టాను నేను. అలాగే మన స్టేషన్ సిఐ గారి ఇంట్లో త్రాచుపాము 8 అడుగుల త్రాచుపామును పట్టాను. ఇలాగ చాలామంది సంస్థల ద్వారా ఫోన్లు వస్తే మరి వెళ్ళాల్సి వస్తున్నది. నిన్న కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చింది ఫోన్, త్రాచుపాము ఉందని. ఇంత మనస్తాపానికి చెంది కూడా సరైన వెళ్ళానే కానీ నాకు మనసు పట్టాలనిపించలేదు. దాన్ని అలా వదిలేశాను. అయితే ఇప్పుడు పూర్తిగా వదిలేద్దామని అనిపిస్తున్నదండి శ్రీనివాస్ మనస్ఫూర్తిగా. గారు చెప్పండి, అంటే దాదాపు 3000 పైనే పాములు పట్టారన్నారు. అసలు మీరు మనస్తాపం చెందడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ ప్రజలను భయం నుంచి మీరు ఒక ధైర్యం చెప్పాలి ఒక రకంగా. ఈ 2 పట్టణాల్లో సారబాగ్ కానీ భద్రాచలం కానీ ఇప్పుడు పాములు ఎవరైనా వస్తే గబక్క మీకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు మీకు మనస్తాపం చెందుతున్నారు? వెళ్ళకపోతే పరిస్థితి ఏంటంటేనండి, నేను ఒక్కడనే ఉన్నాను అన్న భావన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, కొత్తగా ఇంకెవరైనా స్నేక్ క్యాచర్గా తయారయ్యారా అన్నది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి. ఏ పబ్లిక్ కాల్ పాము వచ్చిందని బాధ కలిగితే వాళ్ళు ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నా నెంబర్ ఇస్తున్నారు అని తెలిసింది. సరే, నో ప్రాబ్లం. దానివల్ల పట్టడానికి వెళ్ళాను. కానీ 2 times జరిగిందండి. ఫస్ట్ టైం మనస్తాపానికి గురయ్యాను, కానీ అప్పుడు కూడా వదిలేసుకున్నా, పట్టించుకోలేదు. ఎందుకంటే ఒకసారి స్నేక్ పట్టాను. పట్టిన తర్వాత అది కూడా రసూల్ వైపరు త్రాచుపాము లాగే డేంజరస్ అది. ఆ రసూల్ వైపర్ పట్టిన తర్వాత డబ్బాలో పెడుతుంటే ఆ కస్టమర్ అన్న ఒక్కసారి ఫోటో తీసుకోవాలి, వీడియో తీసుకోవాలని బతిమాలితే, ఎందుకు అందులో పట్టేశాను కదా, వద్దు మరి తీయద్దంటే రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ తీశాను. ఆ తీసి చేయడంలో అతనికి కావాలని చెప్పి మరి కొద్దిగా ఇది చేస్తే కరిచింది. ఈ కరిచిన తర్వాత నేను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అయింది. అట్లీస్ట్ హాస్పిటల్లో ఉన్నారా, మీరు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉంది మీ ఆరోగ్యం ఏమిటి అని కూడా కరిచిన తర్వాత కూడా అడిగిన బాపత లేదు పబ్లిక్. కనీసం 1-2 రోజులు కాదు, వారం రోజుల తర్వాత ఆయన కాల్ చేస్తాడంటే కాల్ చేసిన పాపం లేదు. ఎంత బాధ అనిపించిందంటే, నేను ఇంటిమేషన్ ఇస్తే నా ద్వారా వేరే వాళ్ళకి ద్వారా తెలిసి ఇంటిమేషన్ తెలిస్తే కనీసం ఇంటిమేషన్ తగ్గట్టు కూడా రియాక్షన్ ఇవ్వలేదు వాళ్ళు. నాకు కొద్దిగా బాధ అనిపించిందండి ఆ విషయంలో. తర్వాత రీసెంట్గా త్రాచుపాము కరిచిందండి. మా ఇంటికి దగ్గరలో ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరూ. త్రాచుపాము వచ్చిందని చెప్పి చెప్పగానే సరైన వెళ్ళాను, పట్టాను. వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క కొద్దిగా ఇబ్బంది పెట్టి అగ్రెసివ్ అయిపోయి దాన్ని చాలా చికాకు చేసింది పాముని. దానికి తట్టుకోలేనంత కోపంతో నేను దాన్ని పట్టి డబ్బాలో పెడుతున్నప్పుడు అది ఒక్కసారిగా లేచి నా మీదకి ఇదై కరిచింది. అప్పటికి నేను చాలా ధైర్యంగా మొట్టమొదట మనిషి. శ్రీనివాస్ గారు, అప్పుడు కరిచినప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు అంటారు త్రాచుపాము కరిచింది అంటారు, అప్పుడు మీకు ఏం కలగలేదా, ఏమి అవ్వలేదు? అసలు అయిందండి. త్రాచుపాము కరిచినప్పుడు మనోధైర్యం ఇంపార్టెంట్ అండి. అంటే త్రాచుపామునే కాదు, ఏ జంతువు అటాక్ చేసినా సరే మనోధైర్యంగా ఉండాలండి అవతల వాళ్ళు. మనోధైర్యంగా ఉండి నేను చేసుకున్నది ఏంటంటే, వెంటనే గ్లౌస్ తీసి నేను ఆ గ్లౌజ్ ఇదిగోటండి, ఫింగర్ మొత్తం వాచిపోయింది, చెయ్యి ఇలా మొత్తం ఇదంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసి చాలా డేంజరస్ అయిపోయింది. ఇది నాకు కరిచినప్పుడు నేను నా నోటి ద్వారా పాయిజన్ అంతా 1 hour సేపు పాయిజన్ తీసి బయటకు ఊయడం జరిగింది. తర్వాత దాన్ని మళ్ళీ రెండోసారి దాన్ని పట్టుకొని దాన్ని రక్షించాలనే ఆతృత ఎంత జరిగినా సరే దాన్ని మళ్ళీ రక్షించి దాన్ని దూరంగా అడవి ప్రాంతంలో వదిలేసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆ ఇంటి వాళ్ళు కనీసం ఏ విధమైన రెస్పాన్స్ కానీ లేదండి. రాత్రిపూట వచ్చారు, అర్ధరాత్రి 10 గంటలకు వచ్చారు. వచ్చి వాళ్ళకి పాజిటివ్గా, ఎందుకంటే వాళ్ళ ఉన్నత ఉద్యోగుల మీదకి రాకుండా వాళ్ళ అధికారులతో చెప్పడానికి అని చెప్పి వీడియో తీసేసుకొని గవర్నమెంట్ డాక్టర్లు రాలేదన్నట్టుగా చెప్పించుకొని అన్ని చేయించుకొని నా చేత చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరైన ట్రీట్మెంట్ కూడా జరగనివ్వకుండా చేసి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారు.
కనీసం ఇప్పటికొచ్చి వారం రోజులు అవుతున్నది. అట్లీస్ట్ ఒక్కసారి అయ్యగారు ఎలా ఉన్నారు అన్న మాట కూడా అడగలేదు. పబ్లిక్లోని ఇలాంటి స్పందన ఉంటే నేను ఏ విధంగా పట్టాలనుకుంటాను, ఏ విధంగా వాళ్ళకి సహకారం చేయాలనుకుంటున్నాను. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్, కర్ణాటక అటు సైడు మల్లేశ్వరం అనుకుంటా అతని పేరు, మల్లేశ్వరం సంథింగ్. ఆ స్నేక్ క్యాచరు, బ్రహ్మాండమైన స్నేక్ క్యాచరు, చాలా చాకచక్యంగా పడతాడు, చేస్తాడు. పబ్లిక్లోని చాలా మంచి నేమ్ ఉంది, పబ్లిక్ సహకారం కూడా అంతే విధంగా ఉంది. అతనికి కాటేస్తే అతను కాటేసిన తర్వాత స్నేక్ని బట్టి కారులో పెట్టుకొని వెళ్తూ ఉంటే కారు స్ట్రక్ అయిపోయింది బురదలో. వెంటనే ఊరు జనం బైక్లు వేసుకొని బైక్ మీద ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజులు. అలాంటిది మన భద్రాచలం, ఈ సారపాక ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే రెండు ఏపీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కాటేస్తే మాకేం సంబంధం అన్నట్టు ఉంటున్నారే తప్ప, అయ్యో మన ఇంట్లోకి వచ్చాడు పనికి, మన ఇంట్లో పని ఇలా జరిగింది, మనం రక్షించడానికి వచ్చాడు అన్న ఆలోచనతో ఎవరు రావట్లేదు. సరే ఏదైతే అయింది అని చెప్పి వదిలేస్తున్నారు. నాకు ఇలాంటి భావనలు ఉంటే నాకు చేయదలుచుకోలేదు సేవ, నేను వదిలేద్దాం. సాయం చెప్పండి. ఇప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు గురించి మీరు బాధపడుతున్నారు అంటే, ఇంతమంది ప్రజలు ఏదైతే ఉందో మీరు ఒక్క రూపాయి తీసుకోకుండా సేవ చేస్తున్నారు. మీరు పేపర్ బోర్డులో ఒక ఎంప్లాయీ, మీరు ఎక్కడ కూడా ఆశించరు, నాకు తెలుసు. అయితే ఒకరిద్దరు వల్ల మీరు ఇది వదిలేస్తే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. రైటేనండి, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. నాకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, నేను ఒక్కడనే ఉన్నాను ప్రస్తుతం. నేను ఎందుకైతే ఇలాంటి డిసిషన్ తీసుకున్నానంటే, ఎవరో ఒకరో ఇద్దరో ఇలాంటి ప్రవర్తనలు ఉంటారు, అలా ఆలోచన ఉంటాయని అందరూ అంటారు. కానీ కాదండి, యావత్ పబ్లిక్ అంతా ఇలాగే ఉందండి, వాళ్ళలో మార్పులు లేవు. నేను ఎన్నిసార్లు పట్టినా సరే ఎంతమంది కనీసం ఏ విధంగా కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదు. వాళ్ళ పబ్లిక్ ప్రోత్సాహం కానీ ఈవెన్ గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా లేదండి నాకు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రోత్సాహం అంటే ఏం కావాలి? గవర్నమెంట్ నుంచి మీకు ఏం కావాలి? అసలు ఏం ప్రోత్సాహం అడుగుతున్నారు? రైట్, బాగా అడిగారండి. గవర్నమెంట్ నుంచి ఏ ప్రోత్సాహం అంటే, ఇక్కడ పబ్లిక్లో స్నేక్ వచ్చిందని చెప్పి ఎవరి ద్వారా తెలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేరుగా నాకు కాల్ చేయడం, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు కాల్ చేయడం, లేదంటే అక్కడ వీధుల్లో ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయడం చేస్తున్నారు. కానీ అయ్యో ఇతనికి లైసెన్స్ ఉందా, లైసెన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, లైసెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి చెప్పడం కానీ, ఆ సజెషన్స్ ఇవ్వడం కానీ, దాని గురించి వాళ్ళే ఏర్పాటు చేసి ఇవ్వడం కానీ చెయ్యట్లేదు. తర్వాత స్టేషన్లో పట్టాను, స్టేషన్ పరంగా వాళ్ళు బాగానే స్పందన ఉంది, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు వాళ్ళతోటి. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా కలుగు చేసుకొని నాకు దీని మీద లైసెన్స్ ఇప్పించడం, ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పందించి మీకు లైసెన్స్ ఏర్పాటు చేస్తే అప్పుడు మీరు మళ్ళా ఆలోచన చేసే అవకాశం ఉందంటారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్పక మీరు అన్నట్టే కలుగు చేసుకొని వాళ్ళు లైసెన్స్ ఇప్పించి, సరైన ఎక్విప్మెంట్ కూడా నా దగ్గర లేవండి. ఒక ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే ఇప్పుడు నేను నాకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ గ్లౌజ్ ఇది మాకు లోపల వాడుకోవడానికి ఇస్తారండి. కానీ నా తాలూకా మంచితనం మీద నేను బయటకు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ గ్లౌజులు పెద్ద సేఫ్టీ కావండి. ఈ గ్లౌజులు కాకుండా సేఫ్టీ ఉన్న గ్లౌజులు ఒక్కొక్కటే 5,000 అండి సెట్. అలాగే స్టిక్ కూడా 5,000, షూస్ కూడా 5,000 చిల్లర ఉన్నాయి. ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా ప్రొవైడ్ చేయగలిస్తే డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఏమైనా నేను ఆలోచించే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. అయితే శ్రీనివాస్ గారు ఏదైతే భద్రాచలం పట్టణానికి కానీ సారపాక్ కానీ ఇక్కడ ఈ పాములు స్నేక్ క్యాచర్గా ఆయనకి ఉన్న పేరు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆయన ఈ స్నేక్ క్యాచింగ్ కానీ చేయకపోతే చాలామంది భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా స్పందించాలి, ఆయనకి వసతులు కల్పించాలి. ఇక్కడ ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంటే వాళ్ళకి ఫోన్ చేస్తే శ్రీనివాస్ గారికి ఫోన్ చేసే పరిస్థితి నెలకొందంటే మనం ఆలోచించాలి. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.